సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం గాయపడిన నెమలిని చికిత్స చేయించి అరణ్యవాసంలో వదిలిన సిబ్బంది మరియు పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి. ఈ సందర్భంగా పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు. అందరికీ నమస్తే. మనం ఇక్కడ శ్రీకంఠపురం కట్ట మీద ఉన్నాము. మొన్ననే రీసెంట్గా ఒక వీడియో తీసాం. నిన్నగాక మొన్న సుమారుగా ఒక 20 నుంచి 30 నెమళ్ళు ఆడుకుంటూ ఉన్నాయి, ఆడుకుంటూ పాడుకుంటూ. దాంట్లో ఒకటి మన కులాయప్ప గారిని ఎత్తుక్కుంటూ అక్కడ దాకా వచ్చింది. దాన్ని తీసుకొని 1 టౌన్ స్టేషన్లో మన హ్యాండ్ ఓవర్ చేశారు. నిన్న మన కేశప్ప గారు హ్యాండ్ ఓవర్ తీసుకొని ఈరోజు హాస్పిటల్లో చూపించేసి దాన్ని ఇక్కడ వదిలేశారు. ఇట్లా వన్యప్రాణులు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే, అడవులు ఎండాకాలంలో కాలిపోతున్నాయి, ఆ తర్వాత ఇట్లా చెరువుల్లో వచ్చి చేరుకుంటున్నాయి. ఆ చెరువుల్లో బొగ్గులు కాలుస్తున్నారు, బొగ్గులు కట్టెలు కొట్టి అమ్ముకుంటున్నారు. సింధాలువే రెవెన్యూ ల్యాండ్లో ఎవరిచ్చారండి అధికారము కట్టెలు కొట్టడానికి, బొగ్గులు కాల్చుకోవడానికి? చాలా మన సోమవారము కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్లో ఇచ్చాము. దాన్ని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వన్యప్రాణుల చట్టాలు ఏమైనాయి? ఎక్కడ చూసినా జింకలు చనిపోతున్నాయి. కానీ ఇక్కడున్న ఆఫీసర్కి హిందూపురికి పట్టిన గతేమో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. 5 మండలాలకి ఒక ఫారెస్ట్ ఉంటాడు, ఆయన అనంతపూర్లో ఉంటాడు. కానీ ఇప్పుడు ఫోన్ చేయండి చూద్దాం. ఐఎమ్ ఇన్ అనంతపూర్. రేపు సాటర్డే ఉండడు, సండే ఉండడు, మండే వస్తాడు. మండే ఈవినింగ్ 3 రోజులు వారానికి ఉండడండి కులాయప్ప గారు. నిన్న సాయంకాలం పోయింటాడు, ఈరోజు సండే, రేపు ఈవినింగ్కి వస్తాడు ఆయన. 5 మండలాలు కానీ 2 FBOలు ఉన్నారు అంతే. ఇంకొక అతను గార్డు, ఆయన ఏదో ఇచ్చేస్తున్నాడు. 5 మండలాలు అడవులు బయట అనిమల్స్ చూసుకోవాలంటే ఎలా అవుతుంది? కాబట్టి ఎవరైనా వర్క్ చేసే వాళ్ళని వేయాల్సిందిగా DFO గారిని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఆల్.